నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహానాయకుడిగా గుర్తింపు పొంది ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా అట్టడుగు వర్గాల వారికి, మధ్యతరగతి వారికి, పేదలకు, ధనికులకు ఒకే చట్టం కావాలని, సమానత్వం కావాలనే ఉద్దేశంతో వారు 2 సంవత్సరాలు కష్టపడి రచించిన రాజ్యాంగం నవంబర్ 26వ తారీఖున 1949లో ఆమోదింపబడింది. దానిని తదుపరి జనవరి 26న అమలు చేయడం ద్వారా భారత రాజ్యాంగం అనేది ప్రజల్లో ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఈరోజు మనం అందరం అనుభవించే ఈ చట్టాలు ఇవన్నీ భారత రాజ్యాంగంలోనే రూపకల్పన జరిగినాయని, దాని ద్వారా ఈరోజు ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం ఇందు మూలంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కావలి భారతీయ జనతా పార్టీ కావలి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక గెజిట్ తోటి భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని నవంబర్ 26వ తేదీని ప్రత్యేకంగా గుర్తించి ఆ రోజు నుంచి మనం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతులను గుర్తించి పంచతీర్థాలుగా గుర్తించి అతన్ని గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదం తెలిపింది. 1950 జనవరి 26 నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ విషయాలన్నింటినీ మన పెద్దలు అమరా వెంకట సుబ్బారావు గారు తెలియజేస్తారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు మందా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాతగా, అలాగనే ఈ యొక్క భారతదేశానికి ఒక అమూల్యమైన భగవద్గీత లాంటి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగంలో మనము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు భారతీయుడే. కులాలకి, మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందువే. ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి అన్ని రకాల వసతులు కలిగి ఉండాలి. పేద, బడుగు, బలహీన వర్గాలకి అందరికీ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఫలాలు అందాలని భారత రాజ్యాంగంలో రచించడం జరిగింది. అయితే 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ దినోత్సవంగా మనం ఆ రోజు నుంచే ప్రారంభించుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని 1949 నవంబర్ 26న ముసాయిదా తీర్మానం ప్రకటించిన తర్వాత ఢిల్లీలో జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క దేశంలో కాంగ్రెస్ పాలనలో భారత దేశంలో పుట్టిన ముద్దుబిడ్డ, భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తగిన గుర్తింపు ఇవ్వాల. పేద, బడుగు, బలహీన వర్గాలని చెప్తూ కూడా ఆ యొక్క దళిత వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కనుమరుగు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆయన ఎంపీగా పోటీ చేస్తే కూడా ఆయన ఓడించేదానికి ప్రయత్నం చేశాడు. న్యాయశాఖ మంత్రివర్యులుగా ఉంటే ఆ న్యాయశాఖ మంత్రివర్యులుగా కొనసాగించడానికి అనేక రకాలైన ఇబ్బందులు కలిగించారు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పాలనలో సరైన పద్ధతుల్లో అమలు చేయలేదు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం అందరం కూడా ఈరోజు 2019 కానీ 2024లో కానీ భారత రాజ్యాంగంలో ఒక్కొక్కటిగా సవరణలు చేసుకుంటూ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని భారతదేశం మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో జరపాలని చెప్పి తీర్మానం చేసింది ఈ యొక్క భారత
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్నాం. కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ ఈరోజు మనం అందరం కూడా వాడలా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి ముందుగా మోడీ గారికి మనం అందరం కూడా అభినందనలు తెలిపాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని భారత రాజ్యాంగాన్ని మార్పులు తీసుకొచ్చుకుంటా బ్రిటిష్ రాజ్యాంగంలో ఉన్న అనేక రకాల మార్పుల్ని మార్చుకొని ఈరోజు మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజు. కాబట్టి ఈరోజు 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం.